హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి ఏపీపీఎస్సీ గురించి. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చూస్తూ, అంతేకాకుండా ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటూ చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయండి. సో అదేంటో మరి అన్ని వివరాలు కూడా మనమైతే ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మన యాప్లో మరి ఏపీ గ్రూప్ 4 కావచ్చు, నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి చాలా తక్కువ కాస్ట్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నామండి మన యాప్లో. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమౌంట్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడో వచ్చే వాటికి ఇప్పుడు మేము కోర్స్ తీసుకొని చదవాలా అనేటువంటి డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, సో మనము ఒక 6 months ముందు నుంచే ప్రిపరేషన్లో ఉంటే కంపల్సరిగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాకే వెంటనే కోర్స్ తీసుకొని మేము రాత్రి డే అండ్ నైట్ మొత్తం కూడా చదువుతామంటే అది జరగని పని ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఉండాలి మన గోల్ అనేది. కాబట్టి సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో మనకైతే రాబోతున్నాయండి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏపీలో అతి త్వరలోనే ఇయర్ ఎండింగ్ లోపు రావచ్చు. సో కాబట్టి జాగ్రత్త పడండి. ఓకే, ఇంకే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ టెట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చూద్దామండి. నిజంగా ఇది చూస్తేనైతే నిజంగానే షాక్ అవుతున్నారు అభ్యర్థులంతా కూడా. చూద్దాం మరి ఏంటి అసలు. టెట్ మార్కులు చూస్తే షాక్. రివ్యూ ఆప్షన్లపై అభ్యర్థుల అనుమానాలు. సమాధానం మార్చిన మొదటిదే చూపిస్తుంది. రెస్పాన్స్ షీట్లు చూసి ఆందోళన. అసలు పెట్టినట్లుగా వచ్చిందంటున్న కొంతమంది అభ్యర్థులు. ఇది ఎందుకు వస్తుందంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూగా మనమైతే చెప్పుకోవచ్చు. అయినా కూడా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా దానివల్ల నష్టపోయేది అభ్యర్థులే కదా. సో అనైతే ప్రతి ఒక్కరి యొక్క వివరణ. మరి స్పష్టత ఇవ్వని పాఠశాల విద్యాశాఖ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అభ్యర్థుల్లో కొంత గందరగోళం రేపుతుంది. ఈసారి టెట్ నిర్వహణే అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేయగా పరీక్షల అనంతరము మార్కుల ప్రక్రియపైన అనుమానాలు ముసురుకున్నాయి. ముఖ్యంగా రివ్యూ ఆప్షన్లపై సందేహాలు వినిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ తాజాగా రెస్పాన్స్ షీట్లు అంటే జవాబు పత్రాలు ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులందరూ వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకొని షాక్ తింటున్నారు. మొత్తంగా సాంకేతిక సమస్యతో టెట్ పరీక్ష గందరగోళంగా మారినట్లుగా కనిపిస్తుంది. మీకు తెలుసా అండి, అసలు మెయిన్గా ఈ గందరగోళానికి కారణం ఏంటో? సింపుల్ అండి, ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహించడమే దీనికి గల ప్రధాన కారణము కదా. సిబిటి కంప్లీట్గా. సో అదే ఆఫ్లైన్లో నిర్వహిస్తే అసలు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండు. మరి ఆన్లైన్లో నిర్వహించడానికి కారణం ఏంటి అంటే సో చాలామంది అభ్యర్థులు అప్లై చేయడము. సో సింపుల్గా చెప్పవచ్చండి, ఇందులో అయితే కొంత టెక్నికల్ ఇష్యూ అయితే ఉందండి. సో దానివల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రివ్యూ విధానం ఇలా. టెట్ 150 మార్కులకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల గందరగోళానికి గురి కాకుండా వారు ఎంచుకున్న సబ్జెక్టుల ఆధారంగా లాంగ్వేజ్లు సబ్జెక్టులను 30 ప్రశ్నలుగా వేరువేరుగా చూపిస్తారు. ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. ప్రశ్నను ఓపెన్ చేసి
ఓపెన్ చేసి సమాధానం పెట్టకపోతే అది రెడ్ కలర్లోనే ఉంటుంది. మరి ఒకేసారి సమాధానం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రశ్నను ఓపెన్ చేస్తే రివ్యూ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సమాధానం మార్చుకునే అవకాశం లభిస్తుంది. అయితే రివ్యూ ఆప్షన్ ఎంచుకుని సమాధానం మార్చిన తొలుత పెట్టిన సమాధానం ఆధారంగానే మార్కులు వచ్చాయని అభ్యర్థులు అంటున్నారు. దీంతో దాదాపు 10 మార్కులు కోల్పోయామని చెప్తున్నారు. అయితే 4గింట్లో సరైన సమాధానం లేకపోవడం, 1 కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండడం లాంటి వాటికే అభ్యంతరాలు స్వీకరిస్తారు. కంప్యూటర్లో ఒక సమాధానం పెడితే మరొకటి కనిపిస్తుంది అనే దానిపై అభ్యంతరాలు స్వీకరించే అవకాశము లేదు. దాన్ని టెక్నికల్ ఇష్యూ అంటాం మనము. మరి దీంతో టెట్లో అర్హత మార్కులు రావేమోనని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరణ కోసం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు అందరికీ తెలిసిందే, నార్మలైజేషన్. సో దాని ద్వారా మరి హార్డ్గా వచ్చినటువంటి ఎగ్జామ్లో మామూలుగా ఈజీగా వచ్చినటువంటి ఎగ్జామ్లోని సో వాటిని బ్యాలెన్స్ చేస్తూ మరి చాలామంది ఈసారి మాత్రం చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, ఆది నుంచి ఇంతే. 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే టెట్ నిర్వహించారు. మొత్తం 5.25 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా రాష్ట్రంలో తగినన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాల్సి వచ్చింది. పరీక్ష ముగిసి 5 రోజులు అవుతున్న ఇప్పటికీ ఎంతమంది రాశారో పాఠశాల విద్యాశాఖ బహిర్గతం చేయడం లేదు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన టెట్ గందరగోళంగా మారిందని అభ్యర్థులైతే సో ఆందోళన చెందడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఏఈ పోస్టుల భర్తీకి మళ్ళీ పరీక్ష నిర్వహించండి. హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పండి ఇది. ప్రశ్నపత్రాలు ఆంగ్ల భాషలో సిద్ధం చేయండి. ఆంగ్లము మరియు తెలుగు భాషల్లో. ఏపీపీఎస్సికి హైకోర్టు ఆదేశము. చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కేవలం ఆంగ్ల భాషలోనే పరీక్ష పత్రాలు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఏపీపీఎస్సీ చర్యను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది. 2021 అక్టోబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏఈ పోస్టుల భర్తీ కోసము తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ ఆదేశించింది. మరి ఆంగ్లంతో పాటు అధికార భాషా చట్టం మేరకు తెలుగులోను పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఏఈ పోస్టుల భర్తీకి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంటూ 2021 అక్టోబర్ 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన డి శివశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సర్వే శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి 2021 సెప్టెంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ మరికొన్ని వాద్యాలైతే దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున న్యాయవాది విరూపాక్ష వివేకానంద వాదనలైతే వినిపించడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, చాలామంది ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఎప్పుడైనా అడుగుతున్నారండి. సో మీకు అసలు అర్థం కావట్లేదు, కానీ ఓఎంఆర్ షీట్లను క్యాలిక్యులేట్ చేసేటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీ దగ్గర లేదు. దాన్ని ఇన్వైట్ చేయడానికి, పరీక్షలు నిర్వహించడానికి ఏజెన్సీ లేదు, ఓఎంఆర్ షీట్లను క్యాలిక్యులేట్ చేయడానికి ఏజెన్సీ లేదు. వాటిని పిలుస్తూ టెండర్లు పిలవడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఇంకా దొరకడం లేదు. వన్స్ అవి వచ్చిన తర్వాతనే మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు నాకు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు తీస్తారు అని. 1:15 అని, 1:50 అని అంటున్నారు చాలామంది. ఓకేనా? కానీ చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారు తెలుసా, యాజ్ పర్ ద నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా 30%, 35%, 40% ఆ క్వాలిఫై మార్కులు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ దీనిపైన కూడా కేసు వేస్తామంటూ చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పటివరకు చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క 1:50 అనేది నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. వన్స్ అలా మెన్షన్ చేస్తేనే అది చట్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ ఏఈ ఎగ్జామ్లో లాగానే ఏఈ ఎగ్జామ్లో ఏం చేస్తారు, అప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తామని ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇచ్చారు. సో అది ఇక్కడ ప్రాబ్లం అయ్యి కేసు వేయడంతో
మీరు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగానే ఫాలో అవ్వాలి, కంపల్సరిగా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఇక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్ మరియు ఏఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా 1:50 అని మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మళ్ళీ కండక్ట్ చేయమంటే ఎలా కదా. సో లేదా క్వాలిఫై మార్క్స్ని తీసుకున్నట్టే చచ్చినట్టు హైకోర్టు చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కానీ రిజల్ట్స్కు మాత్రం ఇంకా చాలా టైం అయితే పడుతుందండి, అందరూ కూడా గమనించాలి. ఇప్పట్లో వచ్చేటువంటి సూచనలు అయితే కనబడట్లేదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, సో ఉద్యోగాలను భర్తీ చేయండి అంటూ సో యాజ్ యూజువల్ అండి, సో నిరసనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనిపైన ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్య అయితే తీసుకోవడం లేదు. ఉద్యోగాల భర్తీ చేయాలి, మరి పాదయాత్ర హామీని అమలు చేయాలి. కడపలో తెలుగు యువత విద్యార్థి సంఘాల ఆందోళన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత, పలువురు నేతల అరెస్ట్. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ తెలుగు యువత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కడప కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. కలెక్టరేట్కు వెళ్లే దారులను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. విద్యార్థి యువజన సంఘాలతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, పొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ మాలురెడ్డి, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బి రామగోపాల్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఇచ్చిందో వాటినే నెరవేర్చాలి అంటూ ఇక్కడైతే ఆందోళన చేయడం అయితే చూడవచ్చు. ఏ పోస్టులకు మళ్ళీ పరీక్షలు నిర్వహించన్నట్టు సేమ్ అప్డేట్ ఇది. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. టెట్ పైన కూడా చాలా అంటే చాలా సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయండి. సో దానిపైన విద్యాశాఖ మరి ఏ విధమైనటువంటి సమాధానము ఇస్తుందో చూడాలి, వివరణ ఇస్తుందో చూడాలి ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ గైస్, బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.